హలో అండి. అందరికీ నమస్కారం. వాణి శ్రీనివాస్ గారు రాసిన 'అత్తమ్మ' అనే కథను మీకిప్పుడు వినిపించబోతున్నాను. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి. ఇక ఆలస్యం లేకుండా కథలోకైతే వెళ్ళిపోదాం. అమ్మా! నువ్వు ఈ మధ్యన చాలా మారిపోయావు. ఒకప్పటికి నీ మాట తీరు కూడా మారిపోయింది. సంయమనాన్ని కోల్పోతున్నావు. నీకేమైంది? తల్లితో అంది విద్యాధరి ఆఫీస్‌కు తయారవుతూ. నేనేం చేశానని ఊరికే నా మీద ధ్వజమెత్తుతున్నావు? నేను నోరు తెరిస్తేనే తప్పంటావు. అసలు నోరు మెదపొద్దంటే చెప్పు. మోగను పడతాను అంది అరుంధతమ్మ కూతురు ఫిర్యాదును తిప్పికొడుతూ. అరుంధతమ్మ భర్త కామేశం స్వర్గస్థులై 5 ఏళ్లైంది. కామేశం ప్రైవేట్ స్కూల్ మాస్టర్గా పనిచేశారు. జీవితమంతా కష్టించి సంపాదించి కూడబెట్టిన డబ్బుతో కట్టించిన ఇంటిని అమ్మేసి ఒక్కగానొక్క కూతురు విద్యాధరికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది అరుంధతమ్మ. అల్లుడు మంచివాడు. అమ్మాయిని బాగా చూసుకుంటే చాలని వాళ్ళ పెళ్ళయ్యాక ఉన్న ఊళ్ళోనే ఒక అద్దె ఇల్లు తీసుకుని ఉందామనుకుంది అరుంధతమ్మ. అందుకు అల్లుడు వియ్యపురాలు ఒప్పుకోలేదు. కూతురైతే సరే సరే పట్టుపట్టి మరి తన తల్లిని ఆమెతో పాటే బెంగళూరు తీసుకువెళ్ళింది. అప్పటినుంచి కూతురు విద్యాధరి, అల్లుడు అభిరామ్, అతని తల్లి పార్వతమ్మతో పాటే ఉంటుంది అరుంధతమ్మ. అమ్మా, పొద్దున్న మీ అల్లుడిని అలా అడిగేశావేంటి? నీకు మందులు సాయంత్రం తెస్తానని ముందే చెప్పానుగా. లోకువైపోయాను. నేనంటే మీకు అసలు విలువే లేదు. అది ఇది అంటూ చీటికి మాటికి ఆయన్ని పట్టుకొని అన్ని మాట్లాడటం ఏం బాగలేదమ్మా అంది విద్యాధరి. ఒక్కగానొక్క కూతురివి ఉన్న డబ్బంతా మీ చేతుల్లో పెట్టి మీ పంచని చేరినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే. నిన్ననగా మందులు తెచ్చిపెట్టమంటే ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చాడు. ఇదేంటి బాబు, మందులు తేలేదా అన్నాను. అంతేగా, అంతకంటే మీ ఆయన్ని నేనేమన్నానే? మాట పడ్డ అల్లుడేమో బాగానే ఉన్నాడు. నీకు పొడుచుకొచ్చేస్తుందేమే ఇంత కోపం? ఈ వయసులో నీ చేత బుద్ధి చెప్పించుకోవాల్సి వచ్చింది. ముక్కు చేత్తో రాగాలు తీసింది అరుంధతమ్మ. ఎందుకమ్మా అంత బాధపడతావు? నిన్ను నేను బాగానే చూసుకుంటున్నాను కదా. అయినా వాళ్ళమ్మ కూడా ఒక్కడే కొడుకు కాబట్టి ఆవిడ బాధ్యతను కూడా ఆయనే వహించాలి. నీకు నేను ఒక్కదాన్ని కూతుర్ని కాబట్టి నీ బాధ్యత నేను తీసుకోవాల్సి ఉందని పెళ్లికి ముందు నేను పెట్టిన కండిషన్కి ఒప్పుకొని ఇప్పటికీ ఆయన కట్టుబడి ఉన్నారు కదా అంది విద్యాధరి. మీ ఆయన ఏం చెప్పి నన్ను ఇంటికి తీసుకొచ్చాడో గుర్తుందా? మిమ్మల్ని మా అమ్మతో సమానంగా చూసుకుంటాను. బ్రతికున్నంత కాలం ఏ లోటు రాకుండా చూసుకుంటాను అంటేనే కదా ఇల్లు అమ్మగా వచ్చిన దాంట్లో కొంత మీ పెళ్లికి ఖర్చు చేసి మిగిలిందంతా మీ చేతుల్లో పెట్టి చిల్లి గవ్వ లేకుండా చేసుకొని గుడ్డు గువ్వలా మీ ముందు నించున్నాను నిష్ఠూరంగా అంది అరుంధతమ్మ. ఊరుకోమ్మా, ఆయనకి నీ మాటలు వినబడితే బాధపడతారు. అయినా నువ్వు ఇచ్చిన దానికంటే 4 గింతలు మా అత్తగారు కూడా ఇచ్చారు. ఈ డూప్లెక్స్ హౌస్, కారు, ఈ హోదా అన్ని ఆవిడిచ్చిన డబ్బుతో కొన్నవే కదా. ఆవిడ నీకు మళ్ళీ పోట్లాడుతున్నారా? ఆయన ఆ మాటే అంటే మనం తలదించుకోవాలి. ఇక గమ్మునుండు. తల్లితో గుసగుసగా అంది విద్యాధరి. అవతలి వాళ్ళు ఎలా ఉన్నా అధికారం దక్కించుకోవటానికే నోటితో చలాయించాలని నువ్వేగా నాతో చెప్పావు. నోరెత్తిన మీ అత్తగారి నోరు మోయించి ఊరు పంపేశావు. ఆవిడ అక్కడే కాలక్షేపం చేసేంతలా ఆవిడ బుర్ర తిన్నావు. నిన్ను చూసి అల్లుడి కూడా నా మీద పెత్తనం చలాయించి నన్ను కూడా వచ్చిన చోటికే సాగనంపకుండా ముందర కాలికి బంధం వేస్తున్నానే. అప్పుడే ఏం చూసావు? మీ ఆయన్ని చెడుగుడు ఆడించేయను. నా ముందు నోరెత్తనిస్తానా అంది అరుంధతమ్మ చిటికలేస్తూ. అమ్మా, నువ్వేం అనుకోకుంటే ఒక మాట అంటాను. నీకంటే మా అత్తగారు చాలా మంచిది. నన్నెప్పుడు ఒక్క మాట కూడా అని ఎరుగదు. నేనే అప్పుడప్పుడు నోరు జారి ఆవిడ్ని నొప్పించాను. ఆవిడ మంచితనం ఏంటో నీ ప్రవర్తన చూస్తుంటే నాకిప్పుడు తెలుస్తుంది. రేపే ఊరికి వెళ్ళి ఆవిడ్ని తీసుకొస్తాను. నీకేం కావాలన్నా నన్నడుగు. నేనే తీసుకొస్తాను. ఆయన్ని వింటే బాగుండదు. నీ నోటికి ఒక దండం. మా ఆయన ఎంత ఫీల్ అవుతున్నారో ఏంటో పాపం. నాకు గిల్టీగా ఉంది అంటూ బండి స్టార్ట్ చేసి ఆఫీస్‌కు వెళ్ళిపోయింది విద్యాధరి. కూతురు అటు వెళ్ళగానే నీరసంగా సోఫాలో జాలగిరబడింది అరుంధతమ్మ. ఎన్నో ఆలోచనలు మెదడును తొలుస్తుంటే కళ్ళు మూసుకుంది. అత్తమ్మా, బీపీ మాత్ర వేసుకొని ఈ నీళ్లు తాగండి అంటూ మంచినీళ్ల గ్లాస్ తీసుకొచ్చి అత్తగారి చేతికి అందించాడు అల్లుడు అభిరామ్.
అదేంటి బాబు, నువ్వు నాకు మంచినీళ్ళు తేవటమేమిటి? ఇప్పటికే నీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను అంది లేచి నించుంటా. కూర్చోండి అత్తమ్మా. ఏం, నేను మీకు సేవ చేయకూడదా? నేను కూడా మీకు చాలా రుణపడి ఉంటాను ఎప్పటికీ అన్నాడు అభిరామ్ అత్తగారి చేతికి టాబ్లెట్ ఇస్తూ. అదేంటి బాబు అంది ఆశ్చర్యంగా చూస్తూ. మీరు విద్యాద్రి మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను. మీ తెలివితేటలను సమయస్ఫూర్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అత్తమ్మా. మీ కూతురు ముందు నన్ను సాధించి ఆమె దృష్టిలో మమ్మల్ని ఉన్నతంగా పెంచటానికే మీరు పడుతున్న తాపత్రయం చూస్తున్నాను. మిమ్మల్ని మీరే తక్కువగా చేసుకుంటూ విద్యాధరి మా అమ్మ మంచితనాన్ని గుర్తించేలా చేస్తున్నారని నాకు అర్థమైంది. ప్రస్తుత కాలాన్ని బట్టి తల్లిదండ్రులను చూడడంలో ఆడ మగ ఇద్దరికి సమాన బాధ్యత ఉంది. పిల్లల దగ్గర శేష జీవితం గడపడానికే ఒకేసారి వచ్చిన ఇద్దరు వియ్యపురాలను సమన్వయపరుస్తూ ఇద్దరు ఉద్యోగాలు చేసుకోవటం నేటి యువత ముందున్న పెద్ద సవాల్. మీ గురించి తను, మా అమ్మ గురించి నేను వాదులాడుకోకుండా మా ఇద్దరికి అర్థమయ్యే విధంగా మీరాడుతున్న నాటకం గమనిస్తూనే ఉన్నాను. ఇతరులను దారిలోనికి తేవాలంటే ముందుగా మనం వాళ్ళ దారిలోనికి వెళ్తే గాని వాళ్ళు మన దారికి రారని మీ ప్రవర్తన ద్వారా తెలియచెప్పారు. మీరు తెలివైనవారు. మా అమ్మను పంపేసిన విద్యాధరి ఇప్పుడు తప్పు తెలుసుకుంది. తిరిగి తీసుకురావాలి అనే ఆలోచనకు ప్రేరణ కలిగించారు. మీలాంటి అత్తమ్మలున్న ఇళ్లలో సమస్యలు రావు. వచ్చిన త్వరగా సమస్య పోవటం కష్టమైన విషయమేమీ కాదు అన్నాడు అభిరామ్. నువ్వు మీ అమ్మగారు మంచివాళ్ళు. నా కూతురు నాకు ఏ లోటు రాకుండా చూడాలనే తాపత్రయంలో మీ అమ్మగారి విషయంలో తొందరపడింది. నువ్వు కూడా మంచి మనసుతో అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనందరం ఒకటిగా కలుసుండాలంటే అది నా కూతురుగా కంటే అది అత్తమ్మ కూతురుగా ఉంటేనే అందం, ఆనందం అంది అరుంధతమ్మ. అవును విద్యాధరి మా అమ్మ కూతురు, నేను అత్తమ్మ కొడుకునైతే ఇక మన మధ్య ఏ సమస్య రాదు కదా అత్తమ్మ అన్నాడు అభిరామ్ అత్తమ్మకి సంతోషంగా నమస్కరిస్తూ. శుభం. కథ ఇంతటితో సమాప్తమండి. మరిన్ని మంచి మంచి కథలు వినటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. యూట్యూబ్లో కొత్తగా వచ్చిన అప్డేట్ వల్ల ఈ విధంగా వీడియోస్ తీయడం జరుగుతుందండి. మీ అందరి సహాయ సహకారాలు ఇంతవరకు నాకు అందించినందుకు చాలా ధన్యవాదాలండి. ఇక ముందు కూడా మీరు నాకు తోడుగా ఉంటారని ఆశిస్తూ రేపు మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.